హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు రాయల్స్. సో మనం ఏంటంటే చాలా వీడియోస్ తీసాను కదా మీకోసం. ఇప్పుడు ఇంకో కొత్త వీడియో తీయబోతుంది అనమాట. హైదరాబాద్ టు వైజాగ్ జర్నీ అండ్ అక్కడ జరిగే ఈవెంట్ ఏంటి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ ని ఎలా కలుస్తాను, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ తో ఎలా చిట్ చాట్ చేస్తాను, అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మా మమ్మీని తీసుకొని ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మం నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ రావాలన్నమాట. మళ్ళీ మమ్మీని తీసుకొని ఇక్కడికి వస్తాను. సో మీరైతే ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు అయితే ఎక్కడ ఆపుకోకుండా కంటిన్యూస్ గా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది, వేరే లెవెల్లో ఉంటది. సో మనం అయితే ఇప్పుడు లెట్స్ గో టు వైజాగ్. సో ఏంటంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా. ఎట్లా స్టార్ట్ అవుతున్నాం అనుకున్నాం, నాకున్న ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు కూడా వస్తారు మనతో పాటు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు స్టార్ట్ అయింది. టైం వచ్చేసి మాకు ఎంత టైం అయింది, 2:30 అయింది. అంటే మేము అక్కడ మధ్యాహ్నం కల్లా ఉండాలి. సో మేము ఎంత ఫాస్ట్ గా వెళ్తే మాకు అంత సేఫ్ గా వెళ్ళాలన్నమాట. సేఫ్ గా వెళ్ళాలి అండ్ ఫాస్ట్ గా వెళ్ళాలి. చూద్దాం ఏ టైం కల్లా వైజాగ్ లో రీచ్ అవుతాము. ప్రెసెంట్ అయితే 2:30 అయింది టైము. రేపు ఏ టైం కల్లా రీచ్ అవుతామో చూడండి. కావాలంటే మీరు నమ్మకపోతే అది షో యూ. క్లోజ్ గా రండి, బ్రైట్నెస్ కూడా పెడతాను మీకోసం. 2:38 బాగా చూసుకోండి. ఇక్కడ స్టార్ట్ అయిన హైదరాబాద్ నుంచి. కారులో ఎలా డాన్స్ చేయాలో నేను చూపిస్తాను. మీద ఉండేటి ఘమఘమ గంధాలు సందా మామయ్యలో, నారైక మూడి మీద రాలిన సాలయ్య రంగా రామయ్యలో, ఉండేటి ములతాడు సందా దోశ ఒకటే ఏమన్నా షేప్ లో చేస్తారా దోశ? రౌండ్ షేప్ లోనే వేస్తా. కారం పొడి నేనే వేస్తా. కారం పొడి చాలా ఉండదు మన దోశ. ఒక దగ్గరే పక్కకి ఎంత ఇంత పెద్దది ఉంది అనుకోలే. బయట తింటే ఆ దోశ వేరేలా ఉంటుంది, ఇచ్చే వేరు మాడింది కానీ బాగుంది. అసలు ఎప్పుడు అనుకోని కూడా లేదు నా దోశ నేనే రోడ్డు మీద వేసుకొని తింటాను. పర్లేదు, బాగానే వేసుకుంటా. మండుతున్నట్టుంది. ఏమైందంతా వస్తుంటున్నావు డార్లింగ్? వేసుకోగా నా కర్మకి జరగాల్సిందే. కారం పొడి ఎక్కువ వేసుకుని మరీ తిన్నా. మంచిగా వేసుకున్నావు ఇలా చుక్క. సో గైస్ ఇట్లా ఉంటది అనమాట. మన పని మనం చేసుకుంటే వద్దులే, మంచి మాటలు వచ్చాయి. అందుకోసమే మన సొంతంగా మన పని ఏది చేసుకోకూడదు. నా వల్ల అట్లే తాగిన మొత్తం రాజన్న మా సో మనం ఇప్పుడు 3,000 పెట్రోల్ కొట్టిస్తాం అనమాట. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు వైజాగ్ ఫర్ ఈవెంట్. లెట్స్ గో. ఏ డ్రైవర్ నేను చెప్పిన నా సిటీ దాటిందంటే చాలు. నాకు తెలుసు సిటీ దాటిందంటే చాలు ఆయన తీసుకుంటా. నాకు ఇది జరగాల్సిందే నా కర్మకాలి. అక్కడ పోతుంది ఎంత ఇప్పుడు? నువ్వు 100 అంటే 100 కొడతావు. 100కి తక్కువ పైన ఉంటది కానీ కింద ఉంటది. ఉంటుంది మన తోని. కానీ మాకైతే కొట్టనియరు. నేను అవును మళ్ళీ అది చూడదు ఎలా కొడుతున్నాను. 100 సరే కుదురుతుంది, మాకు జరగాల్సిందే అది.
ఒకసారి తింటావా అల్కపుల్టా అది అర్థమైందా ఏమండాలి బాధపడుతావు ఏం లేడాలి ఎప్పుడైనా సరే ఈ నిప్పు చూసినప్పుడల్లా మా మాస్టర్ గుర్తొస్తాం నా కళ్ళ ముందే ఆయన ఈ నిప్పులోనే ఏమోలే. ఎంత మిస్ అవుతున్నా అంటే ఆయన్ని అయితే ఉంటాయి చెప్పలేను ఎలా ఎప్పుడైనా ఆయన ఉండుంటే ఇంకెంత హ్యాపీగా ఉండే. సర్లే ఏం కాలే దా మనం స్టార్ట్ అవుదాం, లేట్ అయింది. సో మనకి చాలా దాంట్లో అనుకుంటూ ఉంటాం మనం వస్తే గేట్లు లేసుకోవాలని, ఎక్కడ అనిపించదు. ఇదో టోల్ గేట్ దగ్గర అనిపించదు బ్రో. మనం వచ్చామంటే ఆటోమేటిక్ గేట్ లెగాల్సిందే. లేకొస్తారు కడుతున్నాం కదా కట్టడానికి కాదు బ్రో, మన తోపులు ఏ బ్రో ఇంతే అంటావా గలి అదే మనకే చూస్తున్నాడు గేట్ లేపాలి మనం చేసి అదే. మామూలుగా ఉండదు ఫీల్. గేట్ లేపేటది మాటలు లేపాడు మళ్ళీ నిజమే. ఆ డబ్బులు తీసుకుంటానే అదే ప్రాబ్లం, తీసుకోకపోతే బాగుంటుంది. అరే ముంగట రోడే కనిపిస్తలేదురా. నిజంరా నిజంరా. గాయస్ ముందర రోడ్ అయితే కనిపిస్తలేదు, ఆడ కుక్క లేదు, ఆడ ముందర ఏం కనిపిస్తుంది అది కూడా కనిపిస్తలేదు మనకి. మీరు కూడా చూడండి గాయస్, చూడండి లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి. బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. అసలు ఎంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కట్టారో కూడా తెలియదు. ఇంకోటి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తా ఉంటుంటే పన్ను మన బ్రిడ్జ్ ఊగుతా ఉంటది అంత. నేను ఒకసారి ఆగి చూసాను. అవును ఏదో పోలీసులు వచ్చినా అంటున్నాం. పడుకున్నారు. ఏమన్నారు వాళ్ళ పోలీసుడు వచ్చి ఎవరు బాబు మీరు ఏం చేస్తున్నారంటే, లేదు సార్ నిద్ర వచ్చేసింది పక్కన పడుకున్నాం అంటే, వెరీ గుడ్ నాన్న, అట్లా నిద్ర వచ్చినప్పుడు పక్కన పడుకోవాలి, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి కదా, మంచి పని చేశారు పడుకోనిలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు చాలా. సో గాయస్ మనం అయితే వైజాగ్ ఎంటర్ అయిపోయినాం అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనం గాజువాక్లో ఉన్నాం. మనకి ఇప్పుడు ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్ మనం కొంచెం నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి, అలాగే నా ఫ్రెండ్ ఇక్కడ ఈశ్వర్ అని ఒకడు ఉన్నాడు, అలాగే మా ప్రసాద్ E13 కంటెస్టెంట్ సింహం, బుడ్డ సింహం, కానీ అరిస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, డ్యాన్స్ చేస్తే మావాడు. సో వాడిని కూడా కలుస్తాం మనం ఈరోజు. ఫస్ట్ అయితే మనం రూమ్కి వెళ్ళి రెడీ అయిపోతాం. సో మావాడు వస్తున్నాడు, పొట్టి రమేష్ అనమాట. చాలా రోజులకి మా వాడు ఈశ్వర్. నేను వైజాగ్ వస్తే నన్ను చిన్న పిల్లల్లాగా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పటికి మా బాండింగ్ వచ్చేసి ఒక 11 సంవత్సరాలు అయిందా, సింపుల్ 11 సంవత్సరాల నుంచి
గాయస్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఈవెంట్కి స్టార్ట్ అయ్యాను. డ్రెస్ వచ్చేసి బ్లాక్ ప్యాంటు, వైట్ షూ అండ్ షర్ట్. ఇది చూద్దాం ఏమవుద్దాం ఈవెంట్లో.